నా ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. స్థానిక శాసనాలలో శ్రీవర్ధన కోటగా పిలిచే అల్లాదుర్గం సిరీస్లో 4వ వీడియో ఇది. 8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల పాలనలో జైనం విశేషంగా ఆదరణ పొందిన ఈ గ్రామంలో తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలం నాటికి పూర్తిగా శైవం, వైష్ణవం విస్తరించింది. అటు మెయిన్ మీడియా కానీ ఇటు సోషల్ మీడియా కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని చారిత్రక సత్యాలను ఈ వీడియోల ద్వారా మీ ముందుకు తెస్తున్నాను. మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. అల్లాదుర్గంలో ఆంజనేయుని గుడి ముందర ఉన్నాం మనం ఇప్పుడు. ఈ గుడి ద్వారం పైన లలాట బింబంగా ఉన్నది వర్ధమాన మహావీరుడు, జైన తీర్థంకరుడు. ఆ పైన ఉన్నటువంటిది గజలక్ష్మి, ఆ పైన 2 కూతులు, ఆ పైన ద్వారపాలకులు. ఇది రాష్ట్రకూట శైలి గుర్తు. అది ఇక్కడ ఈ దేవాలయం ముందర ఉన్నటువంటి విడి విగ్రహాలలో ఇదేమో నరనాగ శిల్పం. 5 తల్ల పడగలు ఉన్నాయి, కత్తిడాలు పట్టుకున్నటువంటి యూదుని వల్ల కనబడుతున్నటువంటిది. ఇది వర్ధమాన మహావీరుని ధ్యానాసన శిల్పం. ఇది మెట్ల పక్కన ఉండేటువంటి రైలింగ్కు వాడినటువంటి ఇది గజం ఏనుగుతో చేసినటువంటి రైలింగ్. ఇది ఇట్లాంటిది ఎక్కడ కనపడదు. ఎక్కడైనా మనకు సింహాలకు కానీ కనపడతాయి, మామూలు రైలింగ్ కనపడతాయి, కానీ ఇది ప్రత్యేకంగా ఇది జైన బుద్ధని పిలవడానికి కోసం చూస్తున్నది. ఇక్కడ 2 తామర మొగ్గలు పట్టుకుని నిలబడినటువంటి ఈ శిల్పం సూర్యుని శిల్పం, ఆదిత్యుని శిల్పం. దీని శైలిని బట్టి, తనకున్నటువంటి ఆభరణాలను బట్టి మనం కళ్యాణి చాళుక్య కాలానికి సంబంధించినటువంటి శిల్పంగా చెప్పవచ్చు. కట్వైపు అక్కడ నరనాగ శిల్పం, ఇక్కడ నారీ నాగ శిల్పం. 7 తలలు ఉన్నటువంటి సర్పం యొక్క చిత్రంగా ఉన్నది. ఆ చేతిలో పుష్పం వంటిది కనబడుతున్నది. అక్కడ దాని కనబడేదానికి కత్తిడాలకు భిన్నంగా ఉన్నటువంటి ఇది జైనంలో అక్కడక్కడ కనబడేటువంటి నాగశిల్పాల వంటిది. ఇక్కడ ఇది వృషభనాథుని శిల్పం. ఈ వెనకాల తల వెనకాల అది ఆయనకు జూల్ వంటిది ఇక్కడ కనబడుతుంది, జుంపాల్ వంటిది కనబడుతుంది. అది దాన్ని అటువంటిది కేవలం వృషభనాథునికి మాత్రమే ఉంటుంది, కాబట్టి ఇది వృషభనాథుని శిల్పం. ఈ పక్కన ఉన్నదేమో ఇది మామూలుగా తోరణ దానికి ఉండేటువంటి బ్రాకెట్ ఫిగర్. అది ఇది సింహం మీద అధిరోహించిన బాలుడు ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నది జైన మహావీరుని యొక్క ధ్యానాసన శిల్పం. ఇది ఇక్కడ ఉన్నది నటరాజ. జైన మహావీరుడు అంటే వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకర్ అతని శిల్పం. ఇక్కడ ఉన్నటువంటిది ఈ తోరణం మీద మకర తోరణంలో చెక్కినటువంటిది ఇది నటరాజ విగ్రహం. అత్యద్భుతంగా ఉన్నటువంటి దశహస్తుడు ఇక్కడ ఉన్నాడు. 10 చేతులతో పట్టుకున్నాడు. అతని చేతిలో విల్లు కూడా కనపడుతుంది, కాబట్టి త్రిపుర సంహార మూర్తి అని చెప్పొచ్చు. సంహార తాండవాలలో ఇది త్రిపుర సంహార మూర్తిగా మనం గుర్తించడానికి అవకాశం ఉన్నది. ఇది ఏ పీరియడ్ సార్? ఇది ఈ శిల్పం ఇది కళ్యాణి చాళుక్యుల పీరియడ్. ఓకే సార్. ఇది లోపలికి వచ్చింది. ఇది అనుమదాలయమే కానీ చాలా వండర్ఫుల్, ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రకూట శైలి చిత్రకంఠ స్తంభాలు ఉన్నాయి. సాధారణ స్తంభాలు, మంటప స్తంభాలు ఇక్కడ 4 ఒక రకంగాను, 2 ఒక రకంగాను, మిగతా స్తంభాలు వేరువేరుగా కనబడుతున్నాయి. వీటి మీద అత్యద్భుతంగా కీర్తిముఖాలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ ముత్యాల సరాలతో కీర్తిముఖాలు పలుభంగుల్లో చెక్కినటువంటిది. ఇక్కడ తీగల మధ్యన గజశిల్పం ఉంది. దీనికి పట్టకం మీద కూడా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ తాండవ గణపతి ఉన్నాడు, పక్కన వాద్యకారులు కూడా కనబడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ కనబడినటువంటి ప్రత్యేకమైనటువంటి మనం శిల్పంగా చెప్పడానికి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ముత్యాల సరలతో కూడిన కీర్తిముఖాల వంటివి ఇక్కడ ఉన్నాయి. ఒకవైపున హంసలు ఉన్నాయి. ఇక్కడ కూడా కీర్తి ముఖం ఉంది. ఇక్కడ కూడా లతలు తీగలు ఉన్నాయి. ఈ పట్టకం మీద కూడా డైమండ్ గుర్తులు ఉన్నాయి. అంటే
అంటే వజ్ర ఆకార గుర్తులు ఉన్నాయి. ఇక్కడ కూడా ముత్యాల సరళపు కీర్తి ముఖాలే ఉన్నాయి. ఇది కూడా చిత్రకళ. పైన ఉన్నటువంటి పూదిక శీర్షాలు మారిపోయినాయి. ఇక్కడ కూడా అక్కడైనా కూడా పైన ఉండాల్సినటువంటివి స్తంభాల వరకు పాతాలయం ఉంది, పైన కొత్తగా కట్టేసి ఇవన్నీ పైన ఎక్కడ తెచ్చిపెట్టినది. పైన మాత్రం కొత్తగా ఉంది కదా, కింద స్తంభాలు మాత్రం పాత. ఇంతవరకు రాష్ట్రకూటనే, ఇంతవరకు రాష్ట్రకూటనే. ఈ పైనవి కావు, పైన వేరే నుంచి తెచ్చిపెట్టినవి ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా కీర్తి ముఖాలే, తోరణాలే, ముత్యాల సరలు ఉన్నాయి. ఇది పిల్లర్నే సగం చేసి కట్ చేసి పెట్టింది ఇక్కడ. అక్కడ ఉన్నది శిల్పం నందికంది స్తంభం లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు చిత్రకళ స్తంభం ఉంటాయి కదా, ఈ ఖండాలుగా ఉంది. ఇక కింద నుంచి ఇక్కడ సింహం మీద అధిరోహించినటువంటి బాలుడు, అది మనం నందికందిలో కనపడుతుంది. మనకు అక్కడ శిల్పం కనపడుతుంది, ఇక్కడ కనపడుతున్నటువంటిది. ఇక్కడ కూడా సింహం ముఖం మీదనే. ఈ మొత్తం అన్ని వైపులా కూడా కూర్చున్నటువంటి బాలని ఉన్నాయి. ఈ పై నుంచి వరుసగా ఈ 1, 2, 3, 4, 5 భాగాలుగా ఎన్ని ముఖాలు చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 షోడశ ముఖాలతో ఒక నాగర దేవాలయం యొక్క విమానం లాగా ఇది 16 ముఖాలు. ఇక్కడ కూడా దీని మీద కూడా అన్ని ఆ చిత్రకండ చామరదారిని అక్కడ నిలబడి ఉన్నది. ఈ పైన కూడా కీర్తి ముఖాలే. ఇక్కడ ఒక బాలుడు, ఇది మామూలుగా చిన్ని కృష్ణుడు అనిపించే విధంగా ఉన్నది. ఇక్కడ ఇది కుడు, రాష్ట్రకూట్ల చిహ్నం ఎక్కడైనా కనబడేటువంటి సాధారణంగా ఇదే ఆకారం ఉంటుంది, అది కుడు. ఇక్కడ హిరణ్యకశప వద నరసింహస్వామి ఉన్నాడు. ఇది మనం నందికందిలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక కుబ్జుడు వేణువాద్యం చేస్తున్నటువంటిది, ఇది కూడా కీర్తి ముఖమే. ఇక్కడ కూడా ఇవాళ 2 హంసలు కలిసిన బొమ్మ లాంటిది, ఇది కుడు. ఇక్కడ ఒక స్త్రీ చామరగ్రాహిగానే ఉన్నది. పక్కన పిల్లగాడు ఉన్నాడు అంటే ఆమె మాతృకా శిల్పం అంట. మాతృకా శిల్పం ఇట్లాంటివి కూడా నందికందిలో చాలా ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా ఈ విద్యాధరులు అంటాం. విద్యాధరులు అనేవారు. వీణాధరమూర్తి కాదు, విద్యాధరి. వాళ్ళు విద్యాధరులు, కేచర్లు ఇట్లాంటి వాళ్ళని ఆకాశంలో ఎగిరే వాళ్ళు ఉంటారు అన్నట్లు. ఇది రాష్ట్రకూట చిహ్నము, కీర్తి కుడు అంటాం. కానీ ఇక్కడ కుడులు ఇక్కడ కూడా ఉంది. ఈ కింద మళ్ళీ స్త్రీ ఉన్నది. ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ కూడా ఇది కుండ, అంటే మామూలు చిన్ని కృష్ణుడు అయి ఉండాలి బహుశా, లేకపోతే అంటే ఈ చిన్న కుండ కనబడుతుంది, చేయి కనబడుతుంది కాబట్టి కృష్ణుని యొక్క బొమ్మ చెక్కి ఉంటారేమో అనేది. ఈమె ఇక్కడ చెట్టు కొరిగి నిలబడ్డది. చెట్టు కొరిగి నిలబడి ఉంటే దీన్ని మనము అలస కన్యలు అంటాం. అలస కన్యల్లో ఒక స్త్రీమూర్తి. ఇక్కడ కూడా ఆమె అది మనం చామరం పట్టుకొని ఉన్నది అట్లా. దక్షిణాభిముఖంగా గల ఈ ఆంజనేయ స్వామి వారి గర్భాలయ నైరుతి మూలలో 5 పడగల శేషనాగు, ఆ పక్కనే వినాయకుడి దర్శనం. వాయువ్యం మూలలో నిత్యం పూజలు, అభిషేకాలు చేసుకునేందుకు వీలుగా రాతి సింహాసనంపై జైన తీర్థంకరుల పాదాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. రాతి సింహాసనం వెనక భాగంలో హిందీ లేదా సంస్కృత భాషలో అర్ధచంద్రాకారంలో శాసనమైతే రాసి ఉంది. అభిషేక జలం పోయేందుకు అందంగా చెక్కబడిన సింహముఖం ఈ సింహాసనానికి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. గర్భాలయంలో ఎదురుగా మనకు దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి వారి దర్శనం మరియు ఈశాన్య మూలలో పార్వతీదేవి, బాణలింగం, నందీశ్వరుడు ఈ ఆలయంలో మనకు దర్శనం ఇస్తారు.
సాధారణంగా మనం పురాతన ఆలయాలలో చూసే కదలీకరణ పద్ధతిలో నిర్మించిన గర్భాలయ పైకప్పు భాగం. ఇది కదలీకరణ పద్ధతి విమానం. కదలీకరణ పద్ధతి విమానం చాలా ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ వే. ఎనిమిదవ శతాబ్దంలో జైన గురువులు ఉండటానికి మరియు వారి పూజల కొరకు నిర్మించబడిన ఈ ఆలయం కాలక్రమంలో అనేక మార్పులకు గురైనట్లుగా తెలుస్తుంది. అదే క్రమంలో తూర్పు వైపున్న గోడలో ఒక వైష్ణవ ఆళ్వార్ విగ్రహం మరియు నరనాగు శేషనాగుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇదే గ్రామంలో శిలాంకోట ఎల్లమ్మ తల్లి ద్వారబంధం మీద లజ్జగౌరి విగ్రహాన్ని చూసినట్లుగా 1968లో అప్పటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ తన పుస్తకంలో చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకే చాలా మార్పులకు గురై ఆ చారిత్రక శిల్పం మనకు కనిపించకుండా పోయింది. అలా ఏది కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే నేను వెళ్ళిన ప్రతి ఆలయంలోనూ ఏది మిస్ కాకుండా మ్యాక్సిమం డీటెయిల్స్ కవర్ చేస్తాను, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉండాలని. శాసనం ఉందా సార్? అది పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాల వెనకాల గుండ్రగా బిల్ల ఉంది కదా, అది హిందీలో రాసి ఉంది. అది జైనమైన ఉంటుంది, జైన పాదాలే. మనకు నందికంది శివాలయంలో చూస్తాం కదా, అట్లాంటివి అచ్చం అట్లాంటివే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఆళ్వార్ల విగ్రహాలు, ఇది చాళుక్య శైలి శివాలయంలో కనిపిస్తుంది. ఇక్కడ ఆళ్వార్ల విగ్రహాలు ఇవ్వండి అల్లాదుర్గంలోని ఆంజనేయ స్వామి వారి యొక్క చారిత్రక ఆలయ విశేషాలు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి ఆలయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి. శుభమస్తు. పునర్దర్శన ప్రాప్తిరస్తు.